సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు ఆయన ఊరేగుతున్నాడు తప్ప ఆదోని ప్రజలకి ఏమన్నా మిగిలిందే అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆదోని ప్రజలు దగాపడ్డారు, ఆదోని ప్రజలు మోసపోయినారు, ఆదోని ప్రజలు అణిచివేయబడ్డారు. ఒకే ఒక్కసారి కమలం పువ్వు గుర్తు మీద నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యం. కష్టాలు బాధలు గ్రహించిన మనిషి, ఒక ఉద్యమానికి అండ ఉన్న మనిషి, ఆ తమ్ముడే ఇక్కడ ఆదోన్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు నేను నా వంతుకు నిజంగా ఆయనకు అండగలేకపోతే నేను తప్పు చేసిన అవుతా అని చెప్పి నా మనసు ఒప్పుకోగానే మీ దగ్గరికి వచ్చి నడుచుకొని మర్చిపోతాం సార్. కాబట్టి నేను అంటున్నా, నా జాతి వాళ్ళందరూ, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉండవచ్చు, ఇక్కడ ఇతర పార్టీల వాళ్ళు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. ఇప్పటి వరకు మీరు వైసీపీలో ఉన్నారా ఉండండి, ఇప్పటి వరకు మీరు ఇతర కాంగ్రెస్ ఉన్నారా ఉండండి. టీడీపీ బీజేపీ అంటే కూటమి కాబట్టి నేను అంటలేను. మీరు వైసీపీలో ఉన్నా, మీరు కాంగ్రెస్ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా నా మీద గౌరవంతో, తమ్ముడి మీద అభిమానంతో ఖచ్చితంగా బీజేపీకి ఓట్ వేయాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. తమ్ముడు గుర్తు మీద ఓట్ వేయాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. తమ్ముడు గెలిస్తే నేను గెలిచినట్టుగా భావించుకోండి, తమ్ముడు గెలిస్తే మీ ఇంట్లో సభ్యుడే గెలిచినట్టుగా భావించుకోండి. నేను ఇక్కడికి వచ్చి నిలబడితే నా గెలుపు కోసం మీరు ఎట్లా తాపత్రయపడతారో, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే మీరు గెలిపించుకోవడం కోసం ఎట్లా కష్టపడతారో, లేదా మీరే నిలబడితే ఎట్లా మీరు కష్టపడుకుంటారో అట్లనే ప్రార్థన సాధారణ గెలుపు కోసం కూడా ఈ 5 రోజులు అట్లనే కష్టపడి గెలిపించుకోవాలని చెప్పి నేను సవినంగా వ్యక్తం చేస్తాను. ఇకపోతే మీ అన్నగా, మీ బిడ్డగా చెప్తున్నాను నేను, ఇక్కడ తమ్ముడు బీజేపీ పక్షాన్ని నిలబడ్డాడు, బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఈ బీజేపీకి దేశాన్ని కాపాడుతున్నది, ఈ దేశాన్ని ప్రభుత్వం నడుపుతున్నది ఎవరన్నా ఉంటే ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఇక్కడ తమ్ముడు ఏ సామాజిక వర్గం, వాల్మీకి సంబంధించిన, నా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. మరి దేశాన్ని ప్రధానమంత్రిగా నడుపుతున్నది ఎవరు? ఈ దేశంలో మన అణగారిన వర్గాల బీసీ వ్యక్తే దేశాన్ని నడుపుతున్నాడు అనేసి కూడా మనం మర్చిపోదాం సార్. ఈ నేపథ్యంలో ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించమని కోరుతున్నానంటే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీని జగన్ను ఓడించమని చెప్పడానికి నేను వచ్చిన విషయం మీరు మర్చిపోవాలి. మీ అన్నగా చెప్తున్నా నేను నా కోసం రాలే, స్నేహితుడిగా, నా సోదరుడిగా ప్రార్థసారథి కోసమే వచ్చాను కావచ్చు. కానీ ప్రార్థసారథి గెలితే నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డట్టు అవుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు బాగు చేసుకున్నట్టు అవుతుంది. ప్రార్థసారథి గెలిస్తే బీజేపీ అభ్యర్థి, మరి దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? బీజేపీ. దేశ నాయకుడు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి అన్నను గెలిపిస్తే ఎవరికి శక్తినిచ్చినట్టు అవుతుంది? గౌరవ నరేంద్ర మోడీ గారికి శక్తినిచ్చినట్టు అవుతుంది. వాళ్ళకి శక్తినివ్వడం కోసం మన ఓటు ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను నేను మళ్ళీ చెప్తున్నా, నా కోసం రాలి, నా కోసం అవుతే 94లో మొదలుపెట్టిన ఉద్యమం 30 ఏళ్ళ కొనసాగుతుంది. ఈ 30 ఏళ్ళ జరుగుతున్న పోరాటంలో నాకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆశలు పెట్టారు, ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో నాకు పదవులు ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా నేను పదవి తీసుకుంటే, వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగతమైన పదవి తీసుకుంటే నేను, నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూ 100 మంది బాగుపడతారు. కానీ నేను అనుకున్న వర్గీకరణ సాధిస్తే నా మాదిగలకు 100 తరాలు బతుకునిచ్చిన అవుతాను. వర్గీకరణ లక్ష్య సాధన కోసం మీ బిడ్డగా చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు గారితో నా పరిచయం ఇప్పటిది కాదు,